హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనకి ఉత్తరాఖండ్లో ఉన్న మనకి గంగోత్రి అనే ప్లేసు చూస్తాము. ఇక్కడ పార్వతీదేవి పుట్టింది. ఇక్కడ చాలామంది భక్తులు విజిట్ చేసినప్పుడు మనకి మామూలుగా ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు బస్సులు కానీ ఏవైనా కానీ. అక్కడి నుంచి నడవాలి. కొంతమంది ఎవరైతే నడవలేరో వాళ్ళు స్క్రోలింగ్ బండ్లు ఉంటాయి, సో వాటితో వెళ్ళొచ్చు. సో పర్సన్ బట్టి ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అంటే అప్పు 150 రూపాయలు, డౌన్ 150 రూపాయలు, మళ్ళీ గేటు ఫీజు 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఆ గంగోత్రికి వెళ్ళే మార్గంలో ఉన్న షాపులు చూస్తున్నాం ఇప్పుడు మనము. ఇక్కడంతా గంగా వాటరు తెచ్చుకోవడానికని ఏదైనా క్యాన్లు, అలానే కొన్ని చెంబులు అలా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ చిన్న చిన్న హోటల్స్, అంటే తినేదానికి అమ్మే హోటల్స్ కూడా మనం చూడొచ్చు. సో నేనండి రిషికేశరాజు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మనం కలుద్దాము. సో ఇప్పుడు మనం గంగోత్రి చూసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం యమునోత్రి చూసాము. ఒక చార్ధామ్ ఒక ప్లేసు, ఇది చార్ధామ్ రెండో ప్లేసు గంగోత్రి. ఇంకా చార్ధామ్ మూడో ప్లేసు కేదార్నాథ్, చార్ధామ్ నాలుగో ప్లేసు బద్రీనాథ్. ఈ నాలుగుటి కలిపి చార్ధామ్ యాత్ర అంటారు. ఈ ఉత్తర భారతదేశాన్ని మనకు తెలుసు అంటే దేవభూమి అంటారు. సో ఈ దేవభూమిలో ఇవి కొన్ని మరుపురాని మనకి ప్లేసెస్ ఇవన్నీ. సో మనం వీటిని చూసే ప్రయత్నం చేద్దాము. సో మనం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికే వచ్చేస్తున్న గంగోత్రి అమ్మవారి యొక్క దర్శనం చూసే ప్రయత్నం చేద్దాము. సో మనం ఈ యొక్క మార్గంలో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మనం గుడికి నడవాల్సి వస్తుంది. సో ఇది మ్యాప్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ 4 ధాములు పెట్టారు. సో కేదార్నాథ్, బద్రీనాథ్, అలానే గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్, ఢిల్లీ. ఇలా మ్యాప్ మీరు చూసుకొని మనం ఎక్కడున్నామో చూసే ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఒక హెచ్డి, ఆ పెద్ద రాయికి హెచ్డి ఇమేజ్ కూడా వేశారు. అలాగే మనం గంగను చూసే ప్రయత్నం చేద్దాము. సో మనం గంగను చూస్తాము. ఇది మనకి డౌన్ తీసుకెళ్తుంది. అలానే గుడి పక్కన కూడా పక్కన దిగి చూడొచ్చు. సో ఇదండి ఆ ప్రెమిసెస్ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువ ఆ యొక్క సౌకు చెట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఉత్తరాఖండ్. ఆల్మోస్ట్ ఆల్ హిమాచల్ ప్రదేశ్ కూడా ఇలానే కొండలతో అలానే ఆ చెట్లతో బాగుంటుంది. సో మనం చూస్తే ఈ చార్ధామ్ యాత్రలో చూస్తున్నారు. ఆ చార్ధామ్ యాత్రలో ఉన్న ప్లేసెస్, ఆ టెంపుల్స్ ఎలా మనకి అక్కడ ఉంటాయో ఆ టెంపుల్స్ అపీరెన్స్ కూడా ఆ చార్ధామ్ యాత్ర బొమ్మలో చూసాము. అలానే ఇక్కడ కొన్ని షాపులు మీకు పొడుగున గుడికి పోయేంత వరకు వస్తూనే ఉంటాయి. ప్రసాదాలు అమ్ముతారు, బొమ్మలు అమ్ముతారు, దేవుడికి సంబంధించిన వస్తువులు అమ్ముతారు, ఇతర సామాన్లు అమ్ముతారు. అలానే హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. టీ కాఫీ ఏదైనా తాగేవాళ్ళు ఉంటే ఆ దారంతా అలానే ఉంటాయి. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి బాటిల్స్ షాప్లో కనిపిస్తాయి. 50 రూపాయలు అలా పెట్టి కొనుక్కొని ఆ గంగా వాటరు తెచ్చుకోవచ్చు ఇంటికి. ఈ యొక్క యమునోత్రి, గంగోత్రి మెయిన్ వాళ్ళ మోటో ఎవరంటే, ఎవరైతే వాళ్ళ యొక్క సిన్స్ అంటే బాధలు అవన్నీ ఉంటే అవన్నీ రూపుమాపుతాయి ఈ ఈ నెలలో కనుక స్నానం చేస్తే. సో ఈ యొక్క గాడెస్ల యొక్క ఆశీర్వాదం కానీ ఉంటే అవన్నీ సిన్స్ అన్నీ పోతాయి. సిన్స్ అంటే బాధలు అవన్నీ పోతాయి. మనం ఆ యొక్క గంగోత్రిని చూస్తున్నాము, గంగానదిని చూస్తున్నాము. ఇక్కడి నుంచే ప్రవహిస్తూ ఉంటుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ నీళ్ళే అంతా ఎక్కడైతే గంగ ఉందో ఆ నీళ్ళే అక్కడ పోతూ ఉంటాయి. సో మనం బ్యాక్ విజువల్స్లో కూడా చాలామంది ఆ గంగా నదిలో స్నానం చేస్తున్నారు. సో చాలా చల్లగా ఉంటుంది. అసలు 2 నిమిషాలు 5 నిమిషాలు కూడా కాళ్ళు పెట్టేంత పరిస్థితి, అంత చల్లగా ఉంటుంది. చాలామంది మునగలేకపోయినా చెంబులతో నీళ్లు ఒళ్ళు మీద పోసుకుంటా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు స్నానం చేసినట్టు అనుభూతి చెందుతున్నారు. మనం చూస్తున్నాము ఆ గంగా వాటరే, చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో అలానే నేచర్ కూడా మీకు పక్కన మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఆ యొక్క గంగోత్రి ఆ యొక్క స్థలంలో ఉన్నాము. సో ఆ యొక్క టెంపుల్ ప్రెమిసెస్ చూస్తున్నాము. సో ఆ టెంపుల్ ప్రెమిసెస్ ఇవన్నీ యాక్చువల్గా ఎగ్జిట్ కూడా జనరల్గా అలో చేయరు. సో ఆ టెంపుల్ వెళ్ళే ముందు ఇలాంటి ముసలి మీద నిలబడుకో ఉంటుంది. అలానే బెల్లు కూడా కొట్టచ్చు. అంటే నది నుంచి మీరు గుడికి వెళ్ళే మార్గం ఇది. సో
సో మనం చూస్తున్నాము, అది ఎగ్జిట్ కనిపించేది ఎగ్జిట్. మనం టెంపుల్ గంగోత్రి అమ్మ చూసే ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా మొబైల్స్ లోపల అలౌ లేదు, పోలీసులు స్ట్రిక్ట్గా చూస్తున్నారు. సో గర్భగుడి ముందు వరకు మొబైల్స్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అదొక ప్రతిబింబము, అంటే శివుడు గంగ ఆ ప్రతిబింబం లాగా అక్కడ పెట్టారు. సో జనాలు అవి చూస్తూ మెస్మరైజ్ అవుతున్నారు. అలానే మనం గుడి ముందు గంగోత్రి అమ్మ ముందు భాగం ఇది చూస్తున్నాము. అలానే మనం ఆ గుడికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగానే ఈ పెద్ద లెంత్ క్యూ ఉన్నది. ఇక్కడ యాక్చువల్గా టోకెన్ ఇస్తారు. మీరు యాక్చువల్గా ఈ యొక్క ప్లేస్ విజిట్ చేసేదానికని గవర్నమెంట్ తరఫున మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారు కదా, అది మీరు చూపిస్తే స్కాన్ చేసి టోకెన్ ఇస్తారు. ఇది మనం గంగోత్రి అమ్మ యొక్క టెంపుల్ యొక్క ప్రిమిసెస్. సో ఇక్కడ ఏటీఎం కూడా కాంపౌండ్లోనే ఉంది. అలానే మీరు చూడొచ్చు పక్కన చుట్టూ నేచర్ చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలానే ఇక్కడ గంగమ్మ భగీరథుడు ప్రార్థిస్తే గంగమ్మని శివుడు ఎట్ట వదులుతాడో ఆ యొక్క బొమ్మ ప్రతిబింబించేలా ఉంది. అలానే మనం చూస్తున్నాము. సో సెల్ఫీలో బ్యాక్గ్రౌండ్లో మనం ఆ యొక్క మనకి గోపురం చూస్తున్నాము, గంగోత్రి యొక్క గోపురం చూస్తున్నాము. ఆ పక్కనే శివాలయం ఉంటుంది, ఆ పక్కనే హనుమంతు టెంపుల్ ఉంటుంది, ఆ కిందనే భగీరథుడు తపస్సు చేస్తుంది ఉంటుంది, ఆ పక్కనే వివిధ రకాల అమ్మ మూర్తులు, మాతా మూర్తులు ఉంటారు. సో మనం మీరు చూస్తే వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయితే దర్శనం అయిన తర్వాత ఈజీగా మనం బయట ఎగ్జిట్ వచ్చేస్తాము. ఎక్కడ ఏంటంటే దర్శనం అయిన వెంటనే పక్కనే బొరుగులతో కూడిన ప్రసాదం ఇస్తారు. మనం ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ గర్భగుడిలో లోపలికి ఇవి అలౌ చేయలేదు మొబైల్స్. సో గర్భగుడి బయట మాత్రమే మనం వీడియోస్ చేసే ప్రయత్నం చేసాము. సో అదే మనం చూస్తున్నాము గర్భగుడి బయట ఉన్న ప్రిమిసెస్ ఇవన్నీ. సో మనం ఆల్మోస్ట్ ఆల్ మనం బయట వచ్చేసాము. ఇక్కడ కొన్ని శ్లోకాలు రాస్తున్నారు, అవి మీకోసం క్యాప్చర్ చేశాను. సో ఇంకా మనం మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా ఈ వీడియోని రన్ చేద్దాము. సో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.